అందరికీ నమస్కారములు. సో రేపు తేదీ 6వ తేదీ 6వ నెల 2024. సో ఈ దినము బేస్తవారము, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, అమావాస్య తిథి, రోహిణి నక్షత్రం. సో ఈ దినం చాలా మంచి శుభదినము, వైశాఖ బాదామయ అమావాస్య దినము. ఈ రోజు విశేషత ఏమంటే, ఈరోజు రోహిణి నక్షత్రములో నాలుగు గ్రహాలు సంచరిస్తాయి. ఒకటి సూర్యదేవుడు, రెండోది చంద్రదేవుడు, మూడోది బుధదేవుడు, తర్వాత శుక్రదేవుడు, తర్వాత గురుదేవుడు. 5 గ్రహాలు పంచకూట గ్రహమైత్రి అనేది ఏర్పడుతుంది. ఈ పంచకూట గ్రహమైత్రి వల్ల కొన్ని రాశులకి, ద్వాదశ రాశులు కొంచెం ప్రభావాలు జరుగుతాయి. మేష రాశికి అయితే ధనస్థానములో రవి, చంద్రుడు, బుధ, గురు, శుక్రుడు ఉండే వల్ల శీఘ్రంగా వస్త్ర లాభమవుతుంది, వాహన లాభమవుతుంది. ఎవరైతే పెళ్లి కోసము ప్రయత్నం చేస్తున్నారో శీఘ్రంగా పెళ్లి అవుతుంది, ఉద్యోగములు అభివృద్ధి అవుతుంది, ధనలాభ అభివృద్ధి అవుతుంది. అలాగే కర్కాటక రాశి వారికి 11వ ఇంట్లో ఈ గ్రహమైత్రి ఏర్పడే వల్ల వాళ్ళకి శీఘ్రంగా ఉద్యోగములో ప్రమోషన్ వస్తుంది, ధనలాభం వస్తుంది, ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి, శీఘ్ర వివాహ భాగ్యం సిద్ధవుతుంది, వాళ్ళ కోరిన కోరికలంతా నెరవేరుతాయి. తర్వాత వృశ్చిక రాశి వారికి 7 సప్తమ స్థానంలో ఉండే వల్ల శీఘ్రంగా వాళ్ళకి ధనలాభం ప్రాప్తి అవుతుంది. ఎవరైతే ఉద్యోగం ప్రయత్నిస్తారో ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. అతి వీగ్రం వివాహ భాగ్యం కావాలి, శీఘ్రంగా పెళ్లి కావాలని ఎవరు ప్రయత్నిస్తూ ఉంటున్నారో రేపు ఇంకా శీఘ్రంగా వాళ్ళకి 3 మాసాలు 6 మాసాల మధ్యలో శీఘ్రంగా పెళ్లి సెట్ అవుతుంది, పెళ్లి అవుతుంది. తర్వాత ఈ మిథున రాశి వారు, తర్వాత సింహరాశి వారు, తర్వాత మకర రాశి వారు, కుంభరాశి వారు కొన్ని శాంతులు చేసుకుని వస్తుంది. రేపు శనేశ్వర జయంతి అయిండే వల్ల శ్రీ సూర్యదేవపుత్రుడు, ఛాయాదేవిపుత్రుడు, మహా వీరుడైన, నవగ్రహాలో వీరుడైన, ప్రతిభాన్విత శక్తుడైన శ్రీ శని మహాన్ భగవాన్ దేవుడు జన్మించిన దినము. ప్రతి సంవత్సరము వైశాఖ మాస అమావాస్య దినము శనేశ్వర జయంతిని మనము జరుపుకుంటాం. ఈ శని త్రయోదశి కింద ఈ శనేశ్వర జయంతి అనేది చాలా విశిష్టమైనది, చాలా ప్రాముఖ్యత. శని త్రయోదశి ఎలాగా మనము శనేశ్వర గుడికి వెళ్ళి స్వామి వారికి తైలాభిషేకం చేస్తాము, స్వామివారు ఆరాధిస్తాము, పూజిస్తాము, అలాగే శనేశ్వర జయంతి చేసే వల్ల అత్యంత మంచి ఫలితములు, శనేశ్వర భగవాన్ ఆశీర్వాదాలు మనకి కలుగుతాయి. మనం ఏమి చేయాలంటే, రేపు శనేశ్వర జయంతి అయి ఉండే వల్ల తెల్లవారుజామున 4:30 ఇంకా ఉండి 6:30 మధ్యలో వృషభ లగ్నంలో శనేశ్వర గుడికి వెళ్ళి స్వామి వారికి తైలాభిషేకం చేసే వల్ల మంచిది కలిగిస్తుంది. శనేశ్వరికి అది నువ్వుల నూనెతో, ప్యూర్ ఒరిజినల్ నువ్వులతో తైలాభిషేకం చేసేది మంచిది. తర్వాత ఈ మకర రాశి వారికి ద్వితీయ శని, కుంభరాశి వారికి జన్మశని, మీనరాశి వారికి ద్వాదశ శని జరుగుతుంది. తర్వాత కర్కాటక రాశి వారికి అష్టమ శని జరుగుతుంది, సింహరాశి వారికి సప్తమ శని జరుగుతుంది, వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని, చతుర్థ శని జరుగుతుంది. వీళ్ళంతా 7.5 శని దోషానికి ప్రభావానికి గురి అయిన రాశి వారు. ఈ రాశిలో జన్మించిన వారు ఏమి చేయాలంటే, రేపు శని దోష పరిహారణ కోసము స్వామి వారికి తైలాభిషేకం చేయడం, ఓం శం శం శనేశ్వరాయ నమః ఒక బీజాక్షర నామమంత్రం జపించడము చాలా మంచిది. మనం పని చేసుకుంటూనే మన మనస్సులో ఓం శం శం శనేశ్వరాయ నామ జపమంత్రం చేస్తే అంత మంచిదే కలుగుతుంది. తర్వాత సులభమైన ఉపాయం ఏమంటే, ఒక నల్లగుడ్డ తీసుకొని ఆ నల్లగుడ్డలో దోసుడిని ఇంకా నల్ల నువ్వులు పెట్టుకొని, ఆ నల్లు నువ్వుల పైన ఒక ఇనుము పెట్టుకొని, దానిపైన ₹1 కాయిన్ పెట్టుకొని, ఇనుమంటే నెట్ బోల్ట్ ఏదైనా కావచ్చు, పెట్టుకొని శని జపస్తోత్రం చెప్పుకోవాలి. ఆ జపస్తోత్రం మీకు అందరికీ తెలిసినదే. నీలాంజనం సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయమార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం ప్రణమామ్యహం. ఓం శం శం శనేశ్వరాయ నమః ఈ మంత్రం చెప్పుకోండి. తర్వాత మీ నక్షత్రము, మీ రాశి, మీ గోత్రము, మీ పేరు చెప్పుకొని ఆడ సర్వ శని గ్రహదోష పరిహార ద్వారా శనేశ్వర ప్రసాద సిద్ధార్థే శనేశ్వర జపే వినియోగాన్ని చెప్పుకోండి. తర్వాత ఓం శం శం శనేశ్వర అని చెప్పుకొని ఆ నల్లు నువ్వులు వేసేయండి. తర్వాత పీడ పరిహార స్తోత్రం ఒకసారి చెప్పుకోండి. సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలక్ష శివప్రియ మందాచార ప్రసన్నాత్మ సకల పీడ పరిహారతంతో మేషని అనేసి ఒక కుడి చేతిలో నువ్వులు, ఒక ఇనుము, ఒక శమి బన్నిపత్ర నీలిపూ పెట్టుకొని ఆర్గ్యం వదిలేయండి. తర్వాత దాన్ని మూట కట్టేసి
తర్వాత దానికి పసుపు, కుంకుమ, గంధము, చందనం అన్ని పెట్టేసి నీలి రంగు పూలతో తర్వాత శమీబన్య పత్రాలతో ఓం శం శం శనేశ్వర 108 అష్టోత్తరాలు చేసి ధూప దీపాలు సమర్పించి ఒక టెంకాయని కొట్టి, టెంకాయ కొట్టేటప్పుడు నాలో ఉండే అహంకారము తొలగిపోవాలి, నాలో ఉండే నా శరీరంలో ఉండే ఆరోగ్య సమస్యలంతా తొలగిపోవాలి. మీ కోరికలు అయితే ఏమేమి ఉన్నాయో, ధనలాభం కావాలా, ఆరోగ్యం కావాలా, ఆయుష్యం కావాలా, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ధనలాభ అభివృద్ధి కావాలా, రాజకీయ క్షేత్రంలో అభివృద్ధి కావాలా, శత్రుల బాధ నివారణ కావాలా, సో ఏమేమి మీ కోరికలు అయితే ఉన్నాయో అవన్నీ తెలుసుకొని టెంకాయ కొట్టి స్వామివారికి నారికేళ ఫలం నైవేద్యం చేయండి. తర్వాత జీలకర్రతో, నువ్వులతో, నెయ్యితో తయారు చేసిన పులిహోర కావచ్చు, చిత్రాన్నం కావచ్చు, ఏదైనా స్వామి వారికి నైవేద్యం సమర్పించండి. తర్వాత ఆర్ఘ్యాలు ఇచ్చి తర్వాత ఒక తాంబూలం పెట్టి నైవేద్యం చేసేయండి. నైవేద్యం చేసిన తర్వాత ఆర్ఘ్యం వదలండి. తర్వాత శనేశ్వర కవచ స్తోత్రము, శనేశ్వర దశరథ స్తోత్రము, శని పీడా పరిహార స్తోత్రాలు జపించుకోండి. తర్వాత ఈ పూజ అంతా చేసిన తర్వాత ఆ మూట తీసుకోండి, తాంబూలం తీసుకొని నైవేద్యం తీసుకొని సో అలాగే వెళ్ళి నవగ్రహాలకి 9 కితాల ప్రదక్షిణ చేసి ఆ మూటను నవగ్రహాల దగ్గర పెట్టేయండి. మీరు చేసిన నైవేద్యాన్ని తీసుకొని కాకులకి లేదా కుక్కలకి సమర్పించండి. రేపు మీరు ఏమైనా అన్నదానం చేస్తే చాలా శ్రేష్టమైన దానంలో శ్రేష్టమైన దానం అంటే అన్నదానం. కొంచెం మీ వీలైనంత శక్తానుసారం వృద్ధులకి, వయసైన వాళ్ళకి, ఎవరిన పేదలకి అన్నదానం చేయండి. తర్వాత కాకులకి, కుక్కులకి సో రొట్టెలు కావచ్చు, దోసులు కావచ్చు, ఏదైనా దానం సమర్పించండి. తర్వాత మీ చేతిలో నైవేద్యం చేసిన తాంబూలం తీసుకొని గోవుకి 3 కితాల ప్రదక్షిణ చేసి తర్వాత ఆవుకి తినిపించేసి లాస్ట్ లో ఆవు తోక పెట్టుకొని తలపైన మూడేయాలి అనుకోండి. లక్ష్మీ కృపా కటాక్షం జరుగుతుంది. నదికి దగ్గరలో ఉండేవారు నది దగ్గర వెళ్ళి తెల్లవారుజామున నల్లు నువ్వులు తీసుకొని ఒళ్ళుకి కొంచెం పూసుకొని సాసువుల నూనె పూసుకొని నదిలో స్నానం చేసే వల్ల శని దోషం పరిహారం అయిపోతుంది. తర్వాత ప్రవహించే నదిలో నువ్వులు వదిలేయడం వల్ల శని దోషం పరిహారం అయిపోతుంది. తర్వాత సో అలాగే నదిలో కూర్చొని జపము ధ్యానం చేసే వల్ల ఆ శనిదేవి కృపా కటాక్షం అత్యంత శక్తివంతులైతారు. సో అలాగే రేపు అందరూ కలిసి శనేశ్వర జయంతి ఆరాధించండి. ఇలాంటి సంవత్సరం వచ్చేది చాలా విశేషం. అది బేస్తవారమే వచ్చిండే వల్ల, రోహిణి నక్షత్రం పంచగ్రహ గూటాలు వచ్చిండే వల్ల, ఏర్పడే వల్ల, రోహిణి నక్షత్రంలో వచ్చే వల్ల, అది వృషభ లగ్నంలో అయ్యే వల్ల, వృషభ రాశి వృషభ లగ్నంలోనే రోహిణి నక్షత్రం పంచగృహ కూటలు ఏర్పడే వల్ల శనేశ్వర జయంతి వైశాఖ మాస బేస్తవారమే వచ్చిండే వల్ల చాలా విశేషమైంది. ఈ దినాన్ని, ఈ విశేష అమిత శక్తిని అందరూ ఉపయోగించుకోండి. ఈ ఫలాన్ని అందరూ ఉపయోగించుకోండి. అంతా మంచిది కావాలి. అందరికీ శుభమే జరుగుతుంది. ఓం శం శం శనేశ్వరాయ నమః. శనేశ్వరుని పూజన తర్వాత అందరూ ఈశ్వరుని గుడికి వెళ్ళండి, శివుని ఆరాధించండి, శివుని ధ్యానం చేసండి. శని ప్లస్ ఈశ్వర శనేశ్వర అంటాము. శనేశ్వరుని చూసిన తర్వాత శివుని చూడాలి, శివుని ఆరాధించాలి, శివుని నామమంత్రం జపం చేయాలి. తర్వాత ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి నమస్కారం చేసుకోండి. అందరికీ మంచి జరుగుతుంది. అందరికీ శుభం భూయాతు. ఓం గుహ గణపతియే నమః. ఓం శం శం శనేశ్వరాయ నమః. సర్వే జనో సుఖినో భవంతు.